ఒకటే వచ్చిన నేను రిపీట్ చెప్పాను. ఇవాళ ప్రభుత్వం నడుస్తుందంటే కేవలం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వల్లే నడుస్తుంది. ನೀವು ఏ మంత్రి దగ్గర తీసుకోండి, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి మొదలుకుంటే, మంత్రి నుంచి మొదలుకుంటే, చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నడుస్తుంది. నువ్వు డ్రైవర్లు అవుట్సోర్సింగే, పిఏలు అవుట్సోర్సింగే, టైప్ చేసేవాళ్ళు అవుట్సోర్సింగే, పోలీస్ డిపార్ట్మెంట్లో రైటింగ్ వాళ్ళదే, బండ్లు నడిపేది వాళ్ళే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, డబ్బు ఇన్కమ్ వచ్చేటువంటిది గవర్నమెంట్ నడిచేటువంటి అన్నిటి కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తప్ప ఎవరు లేరు. మీరు లేకపోతే ప్రభుత్వమే నడవదు. ఈ ప్రభుత్వమే అవుట్సోర్సింగ్ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. మీరు లేకపోతే ఏం లేదు. సరే మీరు అనుకుంటుండొచ్చు, మరి చెక్కుడు ప్రభాకర్ గారు కొన్ని విషయాలు ఆయనకు అంటే ఆయన తెలియదు కనుక ఆయన చెప్పిన వాస్తవమే. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళ శ్రమ దోపిడి, వీళ్ళ రక్తం తాగడమే తప్ప వీళ్ళకి ఆలోచన చేయలేదన్నది మేము కొంతవరకు నిజమండి. ఈ దేశంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సీ లేదు. నేను అవుట్సోర్సింగ్ అప్పుడు గౌరవ అధ్యక్షుడిగా ఉండి పిఆర్సీ వచ్చేటప్పుడు అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా మనం పిఆర్సీ వర్తింపజేద్దాం, ఖచ్చితంగా వాళ్ళు కూడా దీనితో పాటు పర్మనెంట్ ఉద్యోగుల కన్నా ఎక్కువ పని చేస్తున్నారు, మరి వాళ్ళకు మనం పిఆర్సీ ఇవ్వాలని చెప్పి 33% అనుకుంటా కదమ్మా, 33% మొట్టమొదటి ఇండియాలో ఎక్కడ లేదు. 43% ఇమ్మీడియట్గా 43% ఇచ్చినాం. అది అంటే మనం ఇచ్చింది కూడా చెప్పుకోవాలి, చేయింది కూడా అడగాలి. ఫ్యూచర్లో మళ్ళీ అధికారం వస్తే ఇలా మాట్లాడితే మీరే మాట్లాడండి కదా, ఇస్తారా లేదా అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక దాంతోపాటుగా చాలామందికి ఏజెన్సీల ద్వారా వచ్చేవి. ఇప్పుడు మీ దగ్గర కూడా చాలామంది ఏజెన్సీలే ఉన్నాయి. మేము దాన్ని మినిమైజ్ చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో ఆర్టిజన్స్ ఉన్నారు, కాంట్రాక్టర్ కింద పనిచేస్తారు. వాళ్ళు దాదాపు 25,000 మందిని డైరెక్ట్గా సాలరీస్ వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాం, డైరెక్ట్గా వాళ్ళకి. ఎట్లా మున్సిపాలిటీలో నేను ఫస్ట్ కుక్కడపల్లి కమిషనర్ ఉన్నప్పుడు నా దగ్గర 2,000 మంది పనిచేస్తాను, డైరెక్ట్ 9 మందికి అందరికి. ఇప్పుడు ఇవాళ వాళ్ళందరూ డైరెక్ట్ వస్తున్నాయి. మున్సిపాలిటీలో కూడా కమిషనర్గా ఉన్నప్పుడు నా దగ్గర 2,000 మంది పనిచేస్తుంది. ఏజెన్సీకి ఇస్తే ఏజెన్సీ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. మేము 6,500 ఇస్తే ఏజెన్సీలు 3,000 రూపాయలు ఇస్తుంది వాళ్ళకి. అప్పుడు డైరెక్ట్గా గ్రూపులు చేసి ఇద్దామని వాళ్ళ పేరు ఇచ్చిన తర్వాత సివిఎస్కి చైర్మన్ కమిషనర్ మొత్తం జిహెచ్ఎంసీ ఇట్లా ఇంప్లిమెంట్ చేద్దామని 26,000 మందికి ఆ రోజు ఇంప్లిమెంట్ చేసినాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి ఊడ్చేటువంటి వాళ్ళు కానీ, మరి ఎలక్ట్రికల్ వాళ్ళ ఇష్టలు కానీ, నల్లలు తిప్పేటోళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా టోటల్గా అవుట్సోర్సింగ్ తీసేసి డైరెక్ట్గా వాళ్ళతో శాలరీస్ ఇష్టం చేసినాం. పర్మనెంట్ చేద్దామని కూడా అనుకున్నాం, మీకు తెలుసు. మరి కోర్టులో ఆబ్జెక్షన్ రావడం వల్ల ఆగిపోయింది. అయినా ఇలా మీ సమస్యలన్నింటినీ అందరం ఐక్యమైతేనే అవుతుంది. మేమందరం కూడా ఎక్కడెక్కడ ఉన్నా మేము సపోర్ట్ చేస్తాం 100%. మేము కూడా మీ అవుట్సోర్సింగ్ కావచ్చు, లేదా ఎంప్లాయీ అవుట్సోర్సింగ్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్, ఉద్యోగి అందరంతే. డిప్యూటీస్ వేరు, బాధ్యతలు వేరు తప్ప వీళ్ళు గొప్ప గిప్పని ఈడనుకుంటాం. అమెరికా అందరూ ఈక్వల్, అలా డ్రైవర్ కూడా ఈక్వలే, ఊడ్స్తో కూడా ఈక్వలే. ఈడ పోస్టును బట్టి, మనిషిని బట్టి, కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి రకరకాలుగా బొట్లు పెట్టి చూస్తారు. కానీ అదంతా అక్కడ ఉండదు. ఆడ అమెరికాలో మీరు ఉట్టుంటే మన అందరం కూడా సరే, అక్కడ వేరే సమస్యలు ఉంటాయి. కానీ ఎంప్లాయీస్కి మాత్రం ఈక్వాలిటీ ఉంటుంది అన్నమాట. ఊడ్చడం కూడా ఊడ్చిన తర్వాత కూర్చొని ఛాయ్ తాగి షేకాలు ఇచ్చిపోతారు. ఈడ పురుగులను చూసినట్టు చూస్తాం, మేము పెద్ద మేము చిన్న అనేటువంటిది. ఆ భేదాభిప్రాయాలు ఇక్కడ ఉన్నాయి. కనుక ఖచ్చితంగా కూడా మీ డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు అవి గ్యారెంటీగా చేయాలా. ఇలా కొంతమంది అంటే ఉదాహరణకు చెప్తాను నేను, మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, 17,000 మంది మిషన్ విక్రేతల్లో 17,000 మంది పనిచేస్తారు. 17,000 మంది పనిచేస్తే ఆయన ఒక్కరి దగ్గర 6,000 మంది పనిచేస్తారు మెగా ఇంజనీరింగ్లో. 6,000 మందికి 6-7 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళు ఇడిచిపెట్టిపోవడం అంటే అరే ఎట్లా బతకాలా, మిషన్ విక్రేతల్లో పనిచేస్తున్నారని పిల్లలు ఇచ్చారు. ఇక ఆయన సూట్ బూట్ వేసుకొని మంచిగా పోతాడు, ఏం పని చేసి మళ్ళీ వస్తాడు మంచిగా తయారై. మరి ఉద్యోగం లేదంటే పిల్లలు కూడా ఇడిచిపెట్టిపోతుంది. నీ ఉద్యోగం వస్తుంది, పర్మనెంట్ ఉద్యోగం అని చెప్తే మీరు ఎట్లా బతకాలా, మా అమ్మ దగ్గరికి పోతే నువ్వు రాకలేవు వెళ్ళిపోతానని చెప్తుంది. బయట ముఖం చూపించుకోలేము, ఉద్యోగం వదిలిపెట్టుకోలేము, జీతం వస్తలేని చెప్పుకోలేము, ఫీజు కట్టడానికి నానా రకాల అవస్థలు. 6,000 ఆయన దగ్గర డబ్బులు లేవంటే మొత్తం రాష్ట్రం 5-6 రాష్ట్రాలు మొత్తం ఆయన నడుపుతాడు. ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఆయనకి ఇస్తాడు, ఆయన్నే మొత్తం డిజైన్ చేస్తాడు, ఎస్టిమేషన్ ఇస్తాడు, వర్క్ తీసుకుంటాడు.
మొత్తం టోటల్ ఎవరైనా ఇవ్వాల్సిందే. మరి ఆయన 6,000 మందికి ఇవ్వాలా. అలాంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి ఒక గ్రూప్ చిక్కుడు ప్రభాకర్ కావచ్చు, ఇక్కడ మా తమ్ముడు మన పృథ్వీ కావచ్చు, మనకు లేదు మన గుజకృష్ణ, ఆయన అందరినీ కోఆర్డినేట్ చేస్తారు. పాపం పొద్దున్న నుంచి కోఆర్డినేట్ చేస్తారు. ఇట్లా కోఆర్డినేట్ చేసి అన్న మేమందరం కూడా ఆ కంపెనీలతో మాట్లాడి ముందు ఇమ్మీడియట్గా, అరే మీ దగ్గర కోట్లు మిగిలి ఉన్నాయి కదా బాబు, విమానాలు కొంటున్నారు, వీళ్ళు జీతాలు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడి ఇప్పిస్తూ వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా మనం వెనకాల ఉన్న రావాలని తీసేస్తే వీళ్ళు వచ్చి తొక్కుతారు అనేటువంటి భావన కలిగిస్తే మీ దగ్గర రాదు. ఫస్ట్ పాయింట్. లేదంటే మిమ్మల్ని ఎట్లా తీసేయాలా భయపడుతుంటారు. ఇప్పుడు లక్షల మంది దానికి రెడీ ఉన్నారు, కానీ వస్తే మనం ఏడో తీసేస్తామని భయపడుతున్నాం. మీరు ఏం భయపడకండి, మేము గ్యారెంటీగా మేమందరం, మా బ్రదర్ కానీ మా వస్తున్న సార్ అన్న కానీ మేమందరం కూడా గ్యారెంటీగా మీతో పాటు వెళ్ళినట్టు ఉంటాం. 80% మేము వదులుకోం. మనందరం మీరందరూ లేని ఇప్పుడు మేము ఆ రోజు ఒక పిలిపిస్తే పిలుపు మిమ్మల్ని డిస్కస్ కూడా చేయకుంటుంది. రేపు సహాయ నిరాకరణ అంటే అందరూ వచ్చేస్తుంది. సకల జిల్లా సమ్మె అందరూ బ్లాక్ బాజ్ పెట్టుకోవాలంటే వస్తుంది, వంటవార్పు అంటే వస్తుంది. ఏ పిలిపించినా కూడా హైయెస్ట్ సక్సెస్ఫుల్ కావడానికి కారణం ఏంటంటే నేను ఆ రోజు సెక్రటరీ జనరల్గా ఉన్నా మీ అందరు కనుక ఒకటి మీరు పూర్తి స్థాయిలో అమలు చేసినందుకే అన్ని సక్సెస్ అయినాయి. మీరు పూర్తి స్థాయిలో ఉద్యమం చేసినందుకే తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది, గుర్తుపెట్టుకుని. కనుక మనం ఇంకా చేయాల్సింది చేద్దాం. ఆ రోజు హోంగార్డులు కూడా 6,000 రూపాయలు జీతం ఉండే, నేను దాన్ని కూడా గౌరవ ఉద్దేశంగా ఉంటే ఇవాళ 40,000 శాలరీస్ వాళ్ళకి ఎవరి ఇయర్ 1,000 యాడ్ అవ్వకుండా వేయాలని చెప్పి వచ్చినప్పుడు చేసినాం. కొంతవరకు చేసినాం, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉండే, రకరకాల అడ్డంకులు ఉండే. మరి ఫ్యూచర్లో కూడా పిఆర్సీ వస్తుంది, మరి 33%, 42% మేము ఇచ్చినాం యాజిటీస్గా. మీకు కూడా యాజిటీస్గా ఇవ్వాలి. ఒకవేళ ఏజెన్సీ ఉంటే ఏజెన్సీ నుంచి తప్పించి డైరెక్ట్గా మీకే శాలరీ వచ్చేటట్టు చేయాలి. మధ్యలో దళారుగా అవసరం లేదు. ఎక్కడెక్కడ మిగిలిపోయి ఉన్నాయో డైరెక్ట్గా శాలరీస్ మీ అకౌంట్లో పడేటట్లు, ఈఎస్ఐ పిఎఫ్ మీద కట్టేటట్లు, ఆరోగ్య భద్రత ఇచ్చేటట్టు చేయాలి. మరి తప్పించుకుంటే ఊరుకోవద్దు. మరి ఢిల్లీలో పెట్టుకున్నది ఓకే, ఢిల్లీలో ఎందుకంటే అడిగిన ఇంతకుముందు పెడితే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు కదా, అందుకే ఆయన గెలిచినట్టు అక్కడ పెట్టుకున్నామని. ఓకే, అక్కడ పెట్టుకుందాం. ఆ ఢిల్లీ తర్వాత ఇక్కడ పెద్ద కార్యక్రమం తీసుకొని లక్షలాది మంది కదిలి వచ్చేటట్టు చేద్దాం. మీరు ఎవరు మీరు డిపెండ్ అవసరం లేదు. మీదే ఒక పెద్ద సైన్యం. మీకు ఒక సైన్యం వేరే వచ్చి మద్దతు తెలపాలంటే కదా, ఇవాళ రేపు అందరూ అమ్మడ పోయి భయపడి రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎవరికి భయపడకండి. అంతకన్నా ముందు మీ ధైర్యంగా ఉండేటట్లు అన్ని పార్టీలు ఉంటున్న వాళ్ళని ఒక వేదిక మీద తీసుకురండి. మీకు ఏమైనా అయితే అర్ధరాత్రి ఏమైనా వచ్చి నిలబెట్టేట్టు తీసుకురండి. రేపు ఖచ్చితంగా మేము దిగి వస్తుంది. మీకు ఎక్కడైనా వేధింపులు ఉంటే కూడా తెలియజేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళతో మాట్లాడతాం, చేస్తాం. ఏజెన్సీలు కోట్లు సంపాదించినాయి, మీ రక్తం తాగి అది చేసేది ఏం లేదు. టెండర్ వేస్తాడు, జీతం ఎత్తుకుంటాడు, మీరు పని చేస్తారు. అందులో మీ పర్సెంట్ లేక 30%, 25% తీసుకుంటాడు. ఓ 50 మంది అంటే 20 మందితోనే పని చేస్తాడు. 20 మంది పని 30 మంది కూడా పైసలు వాడు తీసుకుంటాడు. మళ్ళీ ఆ 30 మంది అందరికీ అధికారులకు కొంతమంది ఉంటారు, అక్కడక్కడ వీళ్ళకు ఆఫీసర్లు వాళ్ళందరూ పెద్ద వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదే పని ఉంటారు. 90% మంచి వాళ్ళు ఉంటారు. ఆ 10% చెదలు పెట్టినల్లే ఇవన్నీ భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కూడా కలిపి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కనుక మనం దాన్ని అంతా ఒక డిమాండ్ పెట్టి కొట్లాడితే కొన్ని సాధించగలుగుతాం. రేపు ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళని నిలదీసి మరి మీ పక్షాన్ని నిలవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అవును ఇవో అట్లాంటివి చాలా ఉన్నాయి. అప్పుడు శాలరీ 6-8 వేలు ఉండే, ఇవాళ మేము 30,000 వరకు చేసినాం. ఊడ్చే వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చినట్టు చేసినాం. కొన్ని చేసినాం, ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పించుకుందాం, మనం డిమాండ్ చేద్దాం. ఎంప్లాయీస్ వరకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళకి జమ చేసిన పైసలు రావట్లేదు. రకరకాల సమస్యలు ఉన్నాయి. మనము అవుట్సోర్సింగ్ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏం చేశారంటే రిక్రూట్మెంట్ చేయొద్దని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఆంక్షలు పెట్టినాయి. వరల్డ్ బ్యాంక్ ఆంక్షలు పెడితే అప్పుడు ఏం చేశానంటే రిక్రూట్మెంట్ బంద్ చేసి ఆ మాత్రం ఏం చేసినంటే అవుట్సోర్సింగ్, టైం స్కేలు, టెన్యూరు అని రకరకాల దిక్కుమాల పేర్లన్నీ పెట్టి ఇంట్రొడ్యూస్ చేసి రిక్రూట్మెంట్ లేకుండా చేసి భ్రష్టు పట్టించేసిన అన్నమాట. ఇంకా అవే కొనసాగుతూ ఉన్నాయి. పర్మనెంట్ చేద్దామంటే కోర్టులు ఇంటర్ఫేర్ కావడం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదని రకరకాల అడ్డంకులు చెప్పడం ఉంది. ఇవాళ మన డిమాండ్ ఏంటంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా మాకు కూడా వాళ్ళకి పిఆర్సీ ఇస్తే గతంలో ఎట్లయితే 42% ఇచ్చారో ఖచ్చితంగా అమలు చేయాలి. మమ్మల్ని తీసేస్తామని బెదిరింపులు చేయొద్దు. మాకు కూడా రక్షణ కావాలనేది ప్రధానమైన డిమాండ్. దీన్ని మేము అందరం ఏకతాటిపై ఉంటే మేము ఇవ్వడం భయపెట్టలేం కాదు. ఆనాడు
ఆ ప్రభుత్వ కరుడు కట్టినటువంటి వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ఎవరికి భయపడలే మనం. అర్థమైందా? మీరు ఎవరు భయపడకండి, భయపడితే సాధించలేం. ఒకరిద్దరికి నష్టపోయినా ఉండండి, మళ్ళీ మిమ్మల్ని అక్కడ కూర్చొని పెడతాం. వాళ్ళు మొదలు ఏం చేస్తారంటే పీకేయాలి, కేసులు పెట్టాలి. కేసులకి ఎవరు భయపడకండి, తెగించి కొట్లాడండి, మేము ఉంటాం మీకు వెనకాల. అందరు మా వాళ్ళందరూ వస్తారు, ఇంకా చాలా మంది జమ చేస్తాం, మీరు ఒంటరి కాదు. కనుక పెద్ద కార్యాచరణ చేయండి. ఢిల్లీ ప్రోగ్రాం తర్వాత పెద్ద కార్యాచరణ చేయండి. తాడోపేడు తెలుసుకుందాం. ఖచ్చితంగా మెడల్ వంచి మీ కోరికలు న్యాయమైన డిమాండ్లని సాధించుకుందాం. థ్యాంక్ యూ.